ఓకే. ఫస్ట్ నాకైతే క్విక్‌గా ఏదైనా జాబ్ కావాలి. ఫస్ట్ నేను సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి యాస్ ఎ కోడర్‌గా ఎంటర్ అవ్వాలి అనుకుంటే, బట్ మీరు జాబ్ సెర్చ్ ప్రాసెస్‌లోకొచ్చి ఇక్కడ డీఎస్ఏ స్టార్ట్ చేస్తే, మీరు అప్లై చేసే రోల్స్‌లో డీఎస్ఏ అనేది ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకపోతే, లేదంటే ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం బెటర్ ఆప్షనా? సీ నౌ లెట్స్ సే డీఎస్ఏ వర్సెస్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అండ్ ప్రాజెక్ట్స్. ఈ రెండిట్లో మీరు ఏది ప్రయారిటైజ్ చేయాలి? సీ మీ ఎయిమ్ అనేది ఫస్ట్ ఒక జాబ్ రావాలన్నప్పుడు, వాళ్ళు ఒక క్యాండిడేట్‌ని రిక్రూట్ చేసుకునేటప్పుడు డీఎస్ఏ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ 2025లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ జాబ్ రావాలంటే డీఎస్ఏలో ఎక్స్‌పర్ట్ అయి ఉండాలా? లీడ్ కోడ్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే జాబ్ వస్తుందా? లేదంటే ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం బెటర్ ఆప్షనా? అసలు నా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉన్న అన్ని కంపెనీస్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జాబ్స్‌కి డీఎస్ఏ అవసరం? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జాబ్స్‌కి డీఎస్ఏ స్పెషల్ రౌండ్ ఉంటుంది? సో, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు ఈ డీఎస్ఏ రౌండ్స్ ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు? సో, ఆ హిస్టరీ అయితే ఇప్పుడు చూద్దామనమాట. 2010కి 2020కి మధ్యలో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ గానీ, మైక్రోసాఫ్ట్ గానీ, అమెజాన్ గానీ, సో, వాటి యొక్క గ్రోత్ ఎక్స్‌పోనెన్షియల్‌గా అయితే పెరిగింది. మీకు చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్రొడక్ట్ ఆఫ్ గూగుల్. ఎప్పుడైతే డెవలప్ చేశారో అప్పటికిను ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది అందులో. ఓకే. దాని యూసేజ్‌లో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు మనకది షార్టెస్ట్ పాత్ అనేది చూపిస్తుంది. యాక్యురేట్ డీటెయిల్స్‌తో. ఓకే. బిహైండ్ ద సీన్స్ దాని వెనకాల అది రన్ అయ్యే వెనకాల ఎన్ నంబర్ ఆఫ్ అల్గారిథమ్స్ అనేవి రన్ అవుతాయి. బై యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. లైక్ గ్రాఫ్స్ కానీ, డైనమిక్ ప్రోగ్రామింగ్ గానీ. ఓకే. దట్స్ వేర్ ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్స్ యొక్క యూజర్ బేస్ ఎప్పుడైతే పెరిగిందో, ఎప్పుడైతే లాక్స్ ఆఫ్ పీపుల్ గానీ, క్రోర్స్ ఆఫ్ పీపుల్ గానీ ఆ ప్రొడక్ట్స్‌నైతే యూజ్ చేస్తున్నారో, అప్పుడు బిహైండ్ ద సీన్స్ ఆ అల్గారిథమ్స్‌ని డెవలప్ చేయడం గానీ, వాటిని మ్యానిపులేట్ చేయడం గానీ, ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేసే సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు గానీ, ఈ డీఎస్ఏ యూసేజ్ హెవీగా పెరిగింది. అప్పటినుంచి డెడికేటెడ్‌గా డీఎస్ఏ రౌండ్స్ అనేవి ఈ టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ గూగుల్ గానీ, మైక్రోసాఫ్ట్ గానీ, అమెజాన్ గానీ, సేల్స్‌ఫోర్స్ గానీ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. సో, అప్పటినుంచైతే ఈ కోడింగ్ ప్లాట్‌ఫామ్స్ యొక్క బూమ్ అయితే బాగా ఇంప్రూవ్‌మెంట్ అయింది. లైక్ లీడ్ కోడ్ గానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ, హ్యాకర్ ఎర్త్ గానీ, లేదంటే కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్స్ వెబ్‌సైట్స్ కానీ, సో, చాలామంది కూడా ఆ కంపెనీస్‌లోకి వెళ్ళాలంటే డీఎస్ఏ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. దట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే. ఐ మీన్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దట్ అండ్ దే ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ దే ఆర్ గెట్ ఇంటు లాట్ ఆఫ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. అయితే మనం సాఫ్ట్‌వేర్‌లో అసలు ఎన్ని రకాల కంపెనీలు ఉంటాయనేది చూద్దాం. ఓకే. దేర్ ఆర్ మేజర్‌లీ 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ద సాఫ్ట్‌వేర్. ఓకే. వన్ ఈజ్ స్టార్టప్స్. స్టార్టప్స్ అంటే ఏంటంటే చిన్న కంపెనీస్ అనమాట. ఓకే. వాటి ఎయిమ్ ఎక్కువగానే ఉండొచ్చు. తక్కువ కంపెనీస్, తక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు. లైక్ 1%, 2% నుంచి ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వరకు ఉంటారు. ఆర్ వెరీ ఫ్యూ హ్యావ్ థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర, సిటీఎస్. ఓకే. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, అట్లాసియన్. ఓకే. సో, ఈ 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఎంత పర్సెంటేజ్ అనేది ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వచ్చేసి నియర్లీ 20% అయితే ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ 50% ఉంటాయి. స్టార్టప్స్ 20% 30%. ఇక్కడ మనం చూసుకుంటే ఔట్ ఆఫ్ 100%లో 80% ఆఫ్ ద కంపెనీస్ డజంట్ రిక్వైర్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ డీఎస్ఏ. ఓకే. ఓన్లీ 20% ఆఫ్ ద కంపెనీస్ రిక్వైర్డ్ ఎక్స్‌పర్టైజేషన్ ఇన్ ద డీఎస్ఏ. ఎవ్రీ కంపెనీ కూడా ఎంప్లాయీస్‌ని ఐ మీన్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. కార్పొరేట్ బేస్డ్ కంపెనీస్ క్యాండిడేట్స్‌లో ఒక డెవలపర్‌ని తీసుకోవాలంటే వాళ్ళు అల్గారిథమ్‌ని బిల్డ్ చేస్తున్నారా లేదా? ఓకే. ఆ కేపబిలిటీ ఉందా? ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్‌ని ఐ మీన్ ఎఫిషియెంట్‌గా యూజ్ చేస్తున్నారా లేదా? అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు డీఎస్ఏ రౌండ్స్‌లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టార్టప్స్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఓకే. నియర్లీ 80% ఆఫ్ ద కంపెనీస్ దేర్ ఎక్స్‌పెక్టేషన్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఎలా చేస్తున్నారు? వాళ్ళు బిల్డ్ చేయగలుగుతున్నారా లేదా? డిప్లాయ్ చేయగలుగుతున్నారా లేదా? హౌ ఈస్ దేర్ డీబగ్గింగ్ స్కిల్స్? ఓకే. సో, ఈ ఫ్రేమ్‌వర్క్‌లో నాలెడ్జ్ ఉందా లేదా? ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడంలో వాళ్ళ యొక్క అప్లికేషన్ డెవలప్‌మెంట్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది? అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆబ్వియస్‌లీ. ఈ డిఫరెన్సెస్ అయితే చూస్తారనమాట.
సో, ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటే, వెదర్ ఇట్స్ ఎ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఆర్ సర్విస్ బేస్డ్ కంపెనీ ఆర్ స్టార్టప్, వాళ్ళు ఒక క్యాండిడేట్‌ని రిక్రూట్ చేసుకునేటప్పుడు డీఎస్ఏ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. మీరు గాని టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి ప్రిపేర్ అవుతుంటే వెల్ అండ్ గుడ్. ఓకే. దీన్ని యూ కెన్ వర్క్ ఆన్ డీఎస్ఏ అండ్ ఇంప్రూవ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ యూ కెన్ ట్రై ఫర్ ద 20% సెట్ ఆఫ్ కంపెనీస్. ఓకే. అలా కాకుండా మీకు ఫస్టే ఐ మీన్ ఒక జాబ్ అయితే కావాలి నాకు. ఓకే. జాబ్ వచ్చిన తర్వాత నేను ఇంక ఇంప్రూవ్ చేసుకుంటాననుకుంటే, సీ డీఎస్ఏలో అంత ఎక్స్‌పర్ట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్ డీఎస్ఏ సరిపోతుంది. సో, ఇక్కడ క్లియర్ కట్‌గా ఏమర్థమవుతుందంటే, జాబ్ సెర్చ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు గాని, మీరు గాని డీఎస్ఏ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. మీ ఎయిమ్ అనేది ఫస్ట్ ఒక జాబ్ రావాలన్నప్పుడు డీఎస్ఏ బేసిక్స్ సరిపోతుంది. బట్ ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాని రిలేటెడ్ ఫ్రేమ్‌వర్క్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ నాలెడ్జ్, దాని రిలేటెడ్ బిల్డ్ టూల్స్, ఒక కైండ్ ఆఫ్ ఒక స్టాక్ అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఆబ్వియస్‌లీ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. అలా కాకుండా మీరు ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో గాని, లేదంటే సెకండ్ ఇయర్‌లో గాని ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ సాఫ్ట్‌వేర్ జాబ్ ఇన్ బిగ్ టెక్ కంపెనీస్ దెన్ మీరు ట్రై చేయొచ్చు. డీఎస్సీ అప్పుడు స్టార్ట్ చేసి నేర్చుకోవచ్చు. అంతేగాని ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ సెర్చ్ ప్రాసెస్‌లో డీఎస్సీ మీద మీరు టైమ్ స్పెండ్ చేస్తే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీ నుంచి కాల్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఆర్ విప్రో నుంచి. వాటి ఇంటర్వ్యూస్‌లో వాళ్ళు మెయిన్‌గా ఎక్స్‌పెక్ట్ చేసేది కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ చేసావు? నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి? ఏ బిల్డ్ టూల్స్ వాడగలవు? అప్లికేషన్‌లో ఏ టెక్నాలజీస్ వాడగలవు? ఏ ఫ్రేమ్‌వర్క్స్ ఐడియా ఉంది? ఇవైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారు లాట్ ఆఫ్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో. ఓకే. డెడికేటెడ్ డీఎస్ఏ రౌండ్ అయితే ఉండదనమాట. ఇక్కడే నేను మీకు క్లియర్‌గా చెప్పేదేంటంటే, మీరు కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్‌లో గాని, సెకండ్ ఇయర్‌లో గాని ఉన్నప్పుడు యూ కెన్ వెరీ వెల్ స్టార్ట్ ఇంప్రూవింగ్ యువర్ డీఎస్ఏ స్కిల్స్. ఓకే. ఎందుకంటే మీకు అక్కడ టైమ్ ఉంటుంది. దేర్ ఈస్ ఎ హ్యూజ్ స్కోప్ అనమాట. బట్ మీరు జాబ్ సెర్చ్ ప్రాసెస్‌లోకొచ్చి ఇక్కడ డీఎస్ఏ స్టార్ట్ చేస్తే, మీరు అప్లై చేసే రోల్స్‌లో డీఎస్ఏ అనేది ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకపోతే, ఆ టైం అనేది మీరు ప్రాజెక్ట్స్ బిల్డింగ్ మీద పర్సనల్ ప్రాజెక్ట్స్ బిల్డింగ్ మీద టైమ్ స్పెండ్ చేస్తే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కదా! నౌ లెట్స్ సే డీఎస్ఏ వర్సెస్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అండ్ ప్రాజెక్ట్స్. ఈ రెండిట్లో మీరేది ప్రయారిటైజ్ చేయాలి? మీరు గాని ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్‌లో గాని ఉండి, మీరు మంచి టాప్ కంపెనీస్‌కి ట్రై చేద్దామనుకుంటే, మీరప్పుడే ఇంక డీఎస్ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఒక కంటిన్యూయస్‌గా 4, 5 మంత్స్ డీఎస్ఏ మీద టైమ్ స్పెండ్ చేసేయొచ్చు. లైక్ లీడ్ కోడ్‌లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి, ఆ ప్యాటర్న్‌లో మీరు ప్రిపరేషన్ వెళ్ళొచ్చు. అలా కాకుండా మీరు ఇంజినీరింగ్ అయిపోయి, లేదంటే డిగ్రీ గాని, గ్రాడ్యుయేషన్ గాని అయిపోయి, జాబ్ సెర్చ్ ప్రాసెస్‌కి వచ్చి, ఓకే. ఫస్ట్ నాకైతే క్విక్‌గా ఏదైనా జాబ్ కావాలి. ఫస్ట్ నేను సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి యాస్ ఎ కోడర్‌గా ఎంటర్ అవ్వాలి అనుకుంటే, మీకు డీఎస్ఏ బేసిక్స్ అయితే సరిపోతుంది. లైక్ యూ కెన్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫ్రేమ్‌వర్క్ అండ్ డేటాబేస్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఆల్సో. సో, యూ కెన్ బిల్డ్ ద ప్రాజెక్ట్, ఓకే. అండ్ యూ కెన్ ఆప్టిమైజ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ యూ కెన్ మెయింటైన్ యువర్ గిట్‌హబ్ ప్రొఫైల్ అండ్ యూ కెన్ ట్రై ఫర్ జాబ్ ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆర్ స్టార్టప్స్. ఓకే. బట్ డీఎస్ఏ బేసిక్స్ ఉంటే సరిపోతుంది ఈ అప్రోచ్‌లో. ఓకే. నౌ మీరిక్కడ ఒక క్వెషన్ అడగొచ్చు. ఓకే. క్విక్‌గా ఒక జాబ్ వచ్చేస్తుందనుకుంటాము. సర్వీస్ బేస్డ్‌లోకెళ్తాము. సో, అలా అని చెప్పేసి టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి ఇంకా మేము ఫ్యూచర్‌లో ట్రై చేయలేమా అని. ఇక్కడ క్విక్ టిప్ ఏంటంటే, సీ ఈ జాబ్ సెర్చ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు ఒక జాబ్‌లోకెళ్తారు గదా! లైక్ లెట్స్ సపోజ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్ ఆర్ ఎనీ స్టార్టప్ కంపెనీ. మీరు వెళ్ళిన వెంటనే యాస్ ఎ ఫ్రెషర్ కాబట్టి 1 ఇయర్ వరకు ఆ కల్చర్ గాని, ఆ వర్క్ గాని, ఆ టీమ్ హ్యాండ్లింగ్ అదంతా అబ్జర్వ్ చేసి ఆ కల్చర్ అయితే నేర్చుకోండి అలాంగ్ విత్ ప్రాజెక్ట్ వర్క్. దెన్ యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ డీఎస్ఏ ప్యారలల్లీ. ఓకే. ప్యారలల్‌గా మీరొక ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని, ఆ డీఎస్ఏ ప్రాక్టీస్ చేసి, దెన్ వన్స్ యూ గాట్ ద మినిమమ్ ఆఫ్ లైక్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, యూ కెన్ వెరీ వెల్ ట్రై ఫర్ టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. అప్పుడు మీకు ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. ఎస్‌డీ 2 రోల్స్‌కైతే మీరు పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతారు. అలా డీఎస్ఏ ప్రాక్టీస్ చేసుకొని కొంచెం సిస్టమ్ డిజైన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే, యూ కెన్ ట్రై ఫర్ టాప్ కంపెనీస్ ఆల్సో. ఈ వీడియో నేను క్లియర్‌గా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి ఇంటర్నెట్‌లో గాని, లేదంటే యూట్యూబ్‌లో గాని, జాబ్ ప్రిపరేషన్ రోడ్ మ్యాప్‌కొచ్చేసరికి చాలామంది మ్యాండేటరీగా అయితే డీఎఫ్సీఏ రోడ్ మ్యాప్ అయితే యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, జాబ్ సెర్చ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు కూడా
కొంతమంది క్విక్ జాబ్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఓకే. డీఎస్సీ మ్యాండేటరీ అనుకోని దాని మీద కపుల్ ఆఫ్ మంత్స్ టైమ్ స్పెండ్ చేస్తున్నారనమాట. సో, నేనిక్కడ ఏం క్లియర్ చేద్దామనుకున్నానంటే, ఆ డీఎస్సీ అనేది 20% ఆఫ్ ద కంపెనీస్‌కి మాత్రమే ఎక్స్‌పర్టైజ్ నాలెడ్జ్ అనేది చెక్ చేస్తారు. రిమైనింగ్ 80% ఆఫ్ ద కంపెనీస్‌కి మనకి బేసిక్స్ సరిపోతుంది. బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్లస్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ నాలెడ్జ్ అలాంగ్ విత్ సమ్ ఎక్స్‌పోజర్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్. సో, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, అంటిల్ దెన్ థింక్ తత్వ, థింక్ కోడ్. థాంక్ యూ సో